హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. గైనకాలజిస్ట్ డాక్టర్ మానస మేడంతో ఉన్నాము. నమస్తే మేడం. నమస్కారం అండి. నేను డాక్టర్ మానస నెల్లుట్ల. ప్రస్తుతం నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. పీరియడ్స్ సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి మేడం? పీరియడ్ సమయంలో ప్రత్యేకంగా అంటూ ఆహారం ఏం లేదమ్మా. మామూలుగా పౌష్టికాహారం ఎలా అయితే తీసుకుంటారో అలాగే తీసుకోవాలి. కాకపోతే పీరియడ్ సమయంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీల్స్ స్కిప్ చేయొద్దు, టైం టు టైం తీసుకోవాలి, అండ్ వాటర్ బాగా తీసుకోవాలి, వెల్ హైడ్రేటెడ్గా ఉండాలి. రెండు, బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఐరన్ రిచ్ ఫుడ్స్, ఆ రక్తాన్ని కాంపన్సేట్ మళ్ళీ బాడీ ప్రొడ్యూస్ చేయడం కోసం ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఐరన్ దేంట్లో ఎక్కువ ఉంటుంది మనకు మామూలుగా అంటే పాలకూర, గోంగూర, కొత్తిమీర, అండ్ బెల్లం పట్టీలు, కిస్మిస్, ఖర్జూర, అంజీరు, యాపిల్, ఇలాంటి ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మనం బ్లీడింగ్ అయింది మళ్ళీ మన బాడీ ప్రొడ్యూస్ చేసుకోగలుగుతుంది. పీరియడ్స్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మేడం? ఇది చాలా ఇంపార్టెంట్ శ్రావణి. యాక్చువల్లీ పీరియడ్ సమయంలో మన బాడీలో జరిగే మార్పుల వల్ల చాలామంది లేడీస్కి మూడ్ స్వింగ్స్ అనేవి బాగా వస్తాయి. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్టు కొంతమందికి మైగ్రెయిన్స్ అనేవి ప్రెసిపిటేట్ అయ్యి ఆ హెడేక్స్, మైగ్రెయిన్ పెయిన్స్ ఎక్కువ అవ్వచ్చు, ఎపిలెప్సీ ఎక్కువ అవ్వచ్చు. సో ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అంటే మనం యాక్చువల్లీ మన డే టు డే లైఫ్లో కూడా సమతుల్యత అనేది మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. యోగా, ఎక్సర్సైజ్, వెయిట్ లాస్, ఐడియల్ వెయిట్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఏదో ఒక యాక్టివిటీ, సింగింగ్, మ్యూజిక్, డాన్స్ ఇలాంటివన్నీ పెట్టుకొని మనం ఎంగేజ్ చేసుకోవడానికి ట్రై చేసుకోవాలి. అండ్ స్పెసిఫిక్గా మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండి ఆ హెల్త్ ఇష్యూస్ అనేవి ఈ పీరియడ్స్ టైంలోనే ఎక్కువ అవుతున్నాయి అని కనుక ఒకవేళ మనం నోటీస్ చేస్తే ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ మెడిసిన్స్ తీసుకొని, ఆ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అనేది దగ్గర పెట్టుకొని పీరియడ్స్ టైంలో ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అంటే నిద్ర లేకపోవడం కానీ, ఎక్కువ నైట్స్ వర్క్ చేయడము, ఏదైనా మానసిక ఒత్తిళ్ళకు గురి కావడము, ఓవర్గా ఫిజికల్గా స్ట్రెయిన్ అవ్వడము, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి ఆ టైంలో మనం ప్రశాంతంగా ఉండేలాగా చూసుకోవాలి. పీరియడ్ సమయంలో మూడ్ స్వింగ్స్ అనేవి ఎందుకు వస్తాయి మేడం? పీరియడ్ సమయంలో చాలా మంది ఆడవాళ్ళలో హార్మోన్ చేంజెస్ వల్ల రకరకాలైన మూడ్ స్వింగ్స్ వస్తాయి. ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అనేది ఒక కండిషన్ ఉంటుంది. అది ఏంటంటే మన ఋతుక్రమంలో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్లో, అంటే 14వ రోజు నుంచి పీరియడ్స్ మొదలయ్యే టైం వరకు ఆ టైంలో బాడీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఎక్కువ శాతంలో ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్స్ వల్ల మనకు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. బ్లోటింగ్ సెన్సేషన్ అంటే ఒళ్ళు ఊరిపోయినట్టుగా అనిపించడము, బ్రెస్ట్లో పెయిన్ ఉండడము, హెడేక్స్ రావడము, మొటిమల్లాగా రావడము పీరియడ్స్ ముందర, అండ్ విపరీతంగా కొంతమందికి డిప్రెషన్ లాగా ఫీలింగ్ రావటము, అతిగా ఆవేశం రావటము, కోపం రావటము, తొందరగా ఏడుపులా రావటం, ఇలా రకరకాలైన సిమ్టమ్స్ ఉంటాయి. దీన్నే ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఒక పని ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న డైరీ తీసుకొని మెయింటైన్ చేయొచ్చు. ఏం సిమ్టమ్స్ ఉన్నాయి, ఎప్పుడున్నాయి, ఏ టైంలో ఎక్కువ ఉన్నాయి అని అవన్నీ నోట్ చేసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే అవి చూసి అవి మరీ చాలా విపరీతంగా అంటే జనరలీ 90% మంది జస్ట్ మన యోగా, రిలాక్సేషన్, మెడిటేషన్ ఇలాంటి వాటితో కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందికి చాలా సివియర్గా ఉండి ఇలాంటి వాటితో కూడా కంట్రోల్ అవ్వనప్పుడు వాటికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. అవసరమైతే సైకియాట్రిస్ట్ అడ్వైస్తో కొన్ని యాంటీసైకోటిక్ మెడికేషన్స్ పెట్టొచ్చు. లేకపోతే 21 డే పిల్స్, హార్మోన్ పిల్స్ ఉంటాయి, అవి కూడా పెట్టొచ్చు. వాటితో కూడా కొంతమందికి ఈ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వస్తుంది. థ్యాంక్ యూ మేడం. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ చేయాలి అంటే శ్రావణ హెల్త్ టిప్స్ @gmail.com కి మెయిల్ చేయండి. థ్యాంక్ యూ.